వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. మన్నారు పోలూరులో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ కృపాకర్ రెడ్డి, జానీ తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ఆరోగ్యంగా 25 లక్షలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే పింఛను, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ సేవలో పథకాలు ఇస్తున్నారని తెలిపారు. అంతకన్నా మించి పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ని ఆరోగ్యశ్రీలో కలుపుకొచ్చి ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా 500 కంటే ఎక్కువ బిల్ అయితే వాళ్ళు ఉచితంగా వైద్యం చేసి మరి ఇంటికి పంపించాలి. ప్రైవేట్లు ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యాన్ని మరి ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన సందర్భం అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆ పాలనలో. మరి ఈరోజు ఆ ఆరోగ్యశ్రీ ఎట్టబోయిందో తెలియదు. ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఈ నెల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు చెప్పాయి, ఇక మేము ఆరోగ్యశ్రీ ద్వారా మేము వైద్యం అందించము, ఎందుకంటే మాకు 3,000 కోట్లు అప్పున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఇచ్చేసేవాళ్ళు, మరి ఈరోజు ఇవ్వడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఎందుకు బలోపేతం చేయకూడదు? ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఏదైతే ప్రైవేట్ బడుల్ని కంటే తలదనే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారో, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఏ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు కంటే గొప్పగా ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తయారు చేయాలని ఈ రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలు పైచలు ఖర్చు పెట్టి పిహెచ్సిలు, సిహెచ్సిలు అన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మరి అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు. గ్రామాన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టారు. అంటే పేదవాడికి వైద్యం సక్రమంగా అందాలని. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టారు. గ్రామాల్లో వచ్చి వైద్యం అందించారు. మరి ఆసుపత్రి పోతే మాత్రలు 104 రకాల మాత్రలు ఇచ్చారు. 15 రకాల పరీక్షలు, వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా మాత్రలు, ఉచితంగా ఇంజక్షన్లు అన్ని కూడా ఉచిత వైద్యమే పేద ప్రజలకి అందించారు. దీంతో పాటు ఇంకా గొప్పగా ఉండాలని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకొచ్చి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని సుమారు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపించి పేద ప్రజలు డాక్టర్ విద్య చదివేదానికి, పేద ప్రజల యొక్క ఆరోగ్యం గొప్పగా బాగు చేసుకోవడానికి, అంటే మెడికల్ కాలేజ్ ఇస్తే మెడికల్ కాలేజ్ అనుబంధంగా మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా వస్తుంది. పెద్ద ఆసుపత్రి ఇస్తే ఆ ఆసుపత్రిలో మంచి డాక్టర్లు ఉంటారు. అంటే ఆ చెప్పే ప్రొఫెసర్లే, అంటే డాక్టర్లు తయారు చేసే డాక్టర్ ప్రొఫెసర్లంతా కూడా వైద్యం కూడా అందిస్తారు. అంటే పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుంది. అందుకే ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి 17 మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని సంకల్ప బలంతో మొదలుపెట్టి 7 మెడికల్ కాలేజీని అన్ని విధాల పూర్తి చేసి, కాలేజీలు స్టార్ట్ చేసి, హాస్పిటల్ స్టార్ట్ చేసి, పేద ప్రజలకి మెడికల్ సీట్లు వచ్చే విధంగా మరి పేదవాళ్ళకి ఆరోగ్యవంతంగా తయారు చేసి మొదలు పెట్టారు. దాంతో పాటు మరో 4 మెడికల్ కాలేజీని పూర్తి అయిపోయాయి. చాలా వరకు పూర్తి అయిపోయింది. అరాకొరకు పెయింటింగ్ వస్తా ఉంది. చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు అయిపోతే ఆ మెడికల్ కూడా
పూర్తి అయిపోయి ప్రజలకు అందుబాటులో వచ్చేటి. మరో 6 మెడికల్ కాలేజీలు సగం పూర్తి అయిపోయినాయి, సగభాగం పూర్తి అయిపోయింది, ఇంకో కొంతగా పూర్తి అవ్వాల్సి వస్తుంది. దానికి ఒక 3,000 కోట్ల రూపాయలు పెడితే ఆ మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అయిపోయి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 17 ఆసుపత్రులు, వీటితో పాటు పాతగా ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ఒక ఆసుపత్రి అన్ని అందుబాటులోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి, పేద వర్గాలకి నాణ్యమైన వైద్యం అందుతుందని, దాంతోపాటు పేద బిడ్డలు డాక్టర్ వంటి గొప్ప చదువు చదువుకుంటారని. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా మరి ఈ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో, అంటే మన సొమ్ముతో, ప్రజల సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసేదానికి, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేదానికి, వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి వైద్యాన్ని, విద్యని రెండింటిని కూడా పేద ప్రజలకి దూరం చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. మరి జగన్మోహన్ గారు ఆలోచన చేసి పేదవాడికి వైద్యం కావాలి, పేదవాడి విద్యార్థి డాక్టర్ చదువుకోవాలని ఆలోచన చేసి కష్టపడి ముక్కాలు భాగం పూర్తి చేసిన వ్యక్తి ఊరుకుంటాడా? అందుకే ఆలోచన చేసి ఈరోజు ప్రజా ఉద్యమం లాగా సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని ప్రజల దగ్గరకే వచ్చి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి, అంటే రచ్చబండ కార్యక్రమం ఈ విధంగా పెట్టుకొని అందరికీ తెలియజేసి ప్రభుత్వం డబ్బుతో, అంటే ప్రజల డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీలు, మెడికల్ ఆసుపత్రులు ఈ రెండు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలు గొప్పగా చదువుకోవాలని కంకణం కట్టుకొని ఈ ప్రైవేటైజేషన్ ని ఆపేదానికి ప్రయత్నం చేశారు. దానికి మీ అందరి సహకారం కూడా అవసరం. ఎందుకంటే మా వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ సార్, మీరు కూడా స్వచ్ఛందంగా ఈ పాంప్లెట్స్ తీసుకెళ్లి, ఈ విజ్ఞాపన పత్రాలు తీసుకెళ్లి ఇంటింటికి వెళ్ళి మరి ఆ ఇంట్లో అందరికి తెలియజేసి ఈ ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరమైతే ఎలాంటి నష్టం జరుగుతుందో ఆ నష్టాలను తెలియజేసి మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా వాళ్ళ సంతకాలు సేకరణ చేసి, అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మేము మన్నార్పురంకి రావడం జరిగింది. 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టామనే దానికి మన అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టే దాంట్లో భాగంగా ఈరోజు మనం 1 కోటి సంతకాలని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వస్తూ ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క మద్దతు ప్రకటిస్తూ మేము సైతం అంటూ ఈ 1 కోటి సంతకాల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి విద్యా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్థాపించి పేదలందరికీ విద్యని, వైద్యాన్ని అందించాలని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి పేదవాడికి ఎవరికి కూడా విద్యా వైద్యం అందకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్రల్ని తిప్పికొట్టే దాంట్లో భాగంగా మీరందరూ కూడా కథం తొక్కి ఈ 1 కోటి సంతకాల్లో భాగస్వామ్యమై మీరు ఇచ్చిన సంతకాలన్నింటినీ కూడా మన క్రివేటి సంజీవన్న గారి ఆధ్వర్యంలో, అలాగే ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి మనం సంతకాలు పెట్టి పంపిస్తే మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ఖచ్చితంగా వీటిని ప్రైవేట్ పరం కాకుండా చూసే దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ 1 కోటి సంతకాల్లో భాగస్వామ్యం అవుతున్నాం. మనం అందరం కూడా ఒక్కసారి దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో పిలిచారు మనం సంతకం చేయటాకని కాదు, PPP అని. ఇదేంటంటే ప్రతి పేద పిల్లాడు కూడా, ప్రతి పేద పాప కూడా ఏంటంటే ఒక మెడిసిన్ చదవాలంటే
చైనా వెళ్ళాలంటే 20 లక్షలు అవుతుంది, ఫిలిప్పీన్స్ వెళ్ళాలంటే ఏంటి ఆల్మోస్ట్ అట్లా ఉన్నాయి. కానీ విద్యకి వైద్యానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. మొన్నటి వరకు మరి ఇదే గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని మీ అందరూ మమ్మల్ని చూసే ఉంటారు. అందరూ అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన విద్యకి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంత అంత కాదు. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ మీరు పెట్టే సంతకం ఒక పేద విద్యార్థి యొక్క ఆశలు సజీవంగా నిలిపే సంతకం. అది ఒక ఉద్యమం లాగా ఈ 1,00,00,000 సంతకాలు కనుక ఒక ఉద్యమం లాగా మనం చేపట్టారు ఇప్పుడు మన పెద్దలందరూ కూడా. ఏంటంటే ఇవి తీసుకుని వెళ్ళి మనం దాన్ని కనుక సక్సెస్ చేయగలిగితే ప్రతి పేద విద్యార్థి యొక్క ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ కార్యక్రమం ఉద్దేశం మన పేదల కోసం, మన మధ్యతరగతి కుటుంబాల కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా పేదల గురించి పట్టించుకునే దాఖలాలే లేవు. నా 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను చూస్తా ఉన్నాను ఆయన దగ్గరగా. ఏ రోజు కూడా పెత్తందారులు కొమ్ము కాసేవాడే. జగనన్న చెప్పాడు ఎన్నికల ముందు, అయ్యా చంద్రబాబు ఓట్లేస్తే చంద్రముఖి లేపినట్టు అని. ఈ రోజు చంద్రముఖి కాదు, దాంతో కూడా నేను ఇంకా లక్షలు కూడా లేపినట్టున్నారు. మన పరిస్థితులు ఎంత దారుణం ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలకి అందరూ ఆడవాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుందని. గ్యాస్ అన్నాడు లేదు, పెన్షన్ అన్నాడు లేదు, అమ్మఒడి అన్నాడు లేదు. ఏది చూసుకున్నా మోసం మోసం దగ. కానీ చివరికి పేద అవి కూడా పెత్తందారులకి కట్టబెట్టి పేదల్ని మోసం చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడిని మనం ఎంత. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం, పేద ప్రజల కోసం విద్య వైద్యం వారికి అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన 17 మెడికల్ కళాశాలని చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా సొమ్ముల కోసం ప్రైవేటీకరణ చేసి వారి దగ్గర నుంచి లబ్ధి పొందేదాని కోసం చేస్తున్నటువంటి ఆ చెడ్డ పనికి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మనమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి మీరందరూ కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మీరు 1,00,00,000 సంతకాలని సేకరించి గవర్నర్ గారు పంపిస్తే అక్కడి నుంచి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అవన్నీ కూడా ఆపేదానికి ప్రయత్నం చేస్తారని కూడా మన దగ్గర 1,00,00,000 సంతకాలు సేకరించమని చెప్పారు. వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమరావతి గారు మదర్పాల్ సురేష్ గారిని చేసిన